బీజేపీకి సంబంధించి సమ్రాట్ చౌదరిని అక్కడ డిప్యూటీ సీఎంని చేశారు. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి సమ్రాట్ చౌదరి ఆ స్థానాన్ని దక్కించుకోబోతున్నారు. సో అటు నితీష్ కుమార్ ఏమో నెక్స్ట్ ఆయన రాజ్యసభకు వెళ్తున్న తరుణంలో తన కుమారుడికి ఆ పదవి ఇస్తున్నారు. సో యాక్టివ్ పాలిటిక్స్లో నుంచి నితీష్ కుమార్ ఇప్పుడు కొంత సైడ్ ట్రాక్ ఇస్తూ రాజ్యసభకు వెళ్తూ ఉన్నారు. సో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు, విజయ్ కుమార్ సింహ అండ్ సమ్రాట్ చౌదరి ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. సో ప్రజెంట్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ జేడీయూతో పాటుగా చిరాగ్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీ కూడా అక్కడే పార్టీ పదవుల్ని షేర్ చేసుకుంది. సో చిరాగ్ పాస్వాన్ ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. సో సెంట్రల్ మినిస్టర్గా ఆయన కొనసాగుతున్నారు. జనశక్తి పార్టీ ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీకి సంబంధించి రామ్ విలాస్ పాస్వాన్ తర్వాత ఆయన ఆ పార్టీని లీడ్ చేస్తున్నారు. సో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్ ఉన్నారు. ఆయన కూడా ఈ రేస్లో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఆయన్ని అక్కడ లోకల్ బాడీస్లో నుంచి ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎలక్ట్ చేయాలనే రకంగా మోదీ ఆలోచిస్తున్నారు. యాజ్ లైక్ మీకు ఒక మాటలో చెప్పాలంటే సౌత్ ఇండియాలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎంత ప్రామినెంట్గా మారిపోయారో నార్త్ ఇండియాలో చిరాగ్ పాస్వాన్ కూడా అంత పవర్ఫుల్ పర్సన్గా ఉన్నారు. సో మోదీకి ఇటు చిరాగ్ పాస్వాన్కి చాలా మంచి సాన్నిహిత్యం, మంచి దగ్గరి సంబంధాలు కూడా ఉన్నాయి. సో చిరాగ్ పాస్వాన్ ఒక యంగ్ లీడర్గా ఆయనకు అవకాశం కల్పించి పార్లమెంట్కి తీసుకెళ్ళి అక్కడ ఒక మంత్రి పదవిని కట్టబెట్టారు మోదీ.